రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక రాశి చక్రం చూద్దాం. డేట్ ఇస్తున్నాను. 9వ తారీఖు 6వ నెల 1976. టైం 12:12. పుట్టిన ప్రదేశం రాయచూరు. అయితే భర్త గుండె జబ్బుతో చనిపోయాడు 2024లో. గమనించండి. రాశి చక్రాన్ని లగ్నం సింహలగ్నం అయింది. రాశి తులారాశి. స్వాతి నక్షత్రం 3వ పాదంలో జన్మించింది. ఇది అమ్మాయి జాతకం. లగ్నంలో ఏ గ్రహాలు లేవు కానీ గురువు పంచమ దృష్టితో చూస్తున్నాడు. తృతీయంలో చంద్ర రాహువు, భాగ్యంలో కేతువు గురువు, దశమంలో రవి బుధ శుక్రులు, వ్యయంలో కుజ శనిలు. గమనించండి. భర్త దూరం కావడానికి, భర్త అనారోగ్యానికి కారణం భర్త స్థానం ఏది? సప్తమ స్థానం. సింహం నుంచి సప్తమం కుంభం అవుతుంది. కుంభానికి అధిపతి ఎవరు? శని. శని ఎక్కడున్నాడు? వ్యయంలో ఉన్నాడు, అంటే కర్కటకంలో ఉన్నాడు. ఇది ఒకటి. రెండేది, బాధకంతో కలిసినాడు ఈ లగ్నానికి. కుజుడు బాధకుడు, మిత్రుడు అయినప్పటికీ బాధకుడుగా నవ్వుతాడు ఈ లగ్నానికి. పైగా కుజుడు మాంగళ్య కారకుడు, భర్త కారకుడు. ఇది కుజ దోషం అంటాము, మాంగళ్య దోషము అంటాము. ఇది ఒక దోషం ఉంది కదా. అయితే ఎప్పుడు జరుగుతుంది అంటే ఈయనకి మనం కుజ మహాదశలో కానీ శని మహాదశలో కానీ చెప్పొచ్చు. తర్వాత బుధ మహాదశలో చెప్పొచ్చు. ఎందుకంటే బుధుడు ఇక్కడ, కుజుడు వచ్చి ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు అందుకొరకు. అయితే సప్తమం నుండి భర్త గుండె జబ్బు చనిపోయాడు అనడానికి కారణం, ఇక్కడ మనం ఇంతకుముందు కొన్ని జాతకాలు చెప్పుకున్నట్ల లగ్నం నుంచి 6, 8, 12 స్థానాలకి రవి సంబంధం ఉన్నా, లేదా రవి ఆరో స్థానాధిపతి అయిన సింహరాశి అంటే గుండె జబ్బు వచ్చే అవకాశాలు అన్నాము. అయితే ఇక్కడ ఈమె జాతకం నుంచి చూసే భర్తది కుంభం అవుతుంది. సింహము 6 కాదు కానీ 7 అవుతుంది. కానీ రవితో కలిసినాడు. ఎవరు? బుధుడు పంచమాధిపతి, కానీ అష్టమాధిపతిగానే అవుతాడు కదా, ఒక కారణం. పైగా ఈ బుధుడు చూడండి కృత్తికా నక్షత్రంలో ఉన్నాడు, అంటే రవి నక్షత్రంలో ఉన్నాడు. కుంభం నుంచి సింహం 7వ స్థానం అవుతుంది కదా, మారకుడు. మార్కు నక్షత్రంలో ఉన్నాడు. రవి గుండె వెన్నెకి కారకుడు అవుతాడు. ఇంకా కారకత్వాలు చాలా ఉన్నవి, ఉదాహరణ చెప్తున్నా నేను. అందువల్ల గుండె జబ్బు వచ్చే అవకాశం అని చెప్పాము. అయితే భర్త చెప్పాము ఇందాక అన్నట్ల బుధ దశలో, కుజ మహాదశలో కానీ శని మహాదశలో కానీ అన్నాము. ఇక్కడ ఏమన్నా మ్యాచ్ ఉంది అంటే దశ 2017 ప్రారంభం బుధ మహాదశ 2034 వరకు ఉంది. అంటే 2024లోనే జరిగింది. అంటే ప్రారంభం 17 తర్వాతే అయినాడు కదా, బుధ దశలోనే అయినాడు. గమనించండి రాశి చక్రాన్ని. ఇది అండి ఈ జాతకంలో భర్త దూరమయ్యడానికి కారణం, భర్త అనారోగ్యంతో మరణించడం, కుజదోషం, మాంగళ్య దోషం అన్నీ చాలా ఉన్నవి. ఉదాహరణకి కొన్ని మాత్రమే తీసుకొని చెప్పాను. ఈమెకి భర్త బుధ మహాదశలో చనిపోయాడు. మళ్ళీ కొన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇదండి ఇవాల్టి రాశిచక్రం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా లియో డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.